హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఎందుకు అని మిమ్మల్ని గెస్ చేయమన్నా, మీరు చెప్పలేదు కదా. మా ఆడపడుచు వాళ్ళ పాప అంటే మా కోడలు బర్త్డే అనమాట. తను 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి వెళ్తుందనమాట. అబ్బచ్చా, ఇంత తెలుగు మనకు అవసరం లేదు కానీ 5th బర్త్డే అనమాట పాపది, అందుకని వెళ్ళాము. అవును కానీ కేక్ పైన ఉన్న బార్బీ గర్ల్ డ్రెస్, మా కోడల డ్రెస్ ఎలా ఉన్నాయి చెప్పండి. మీరు మీ పిల్లలకు ఎప్పుడైనా ఈ విధంగా కేక్ డిజైన్ చేయించుకున్నారా? కామెంట్ అయితే చేయండి. ఇక మా ఆడపడుచును మా అన్న అయితే ఇద్దరు కలిసి కేక్ అయితే కటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు చేయలేరు కదా, పిల్లలు ఉన్నా కానీ పేరెంట్స్తో చేపియాలి కాబట్టి ఇద్దరైతే కటింగ్ చేపిస్తున్నారు. ఇక పెద్దవాళ్ళతో ఆశీర్వాదం ఇప్పించాలి కాబట్టి మా అత్తమ్మ మామయ్య అక్షింతలు అయితే వేసిళ్ళు. బర్త్డే అయితే అయిపోయిందండి. మీరు బర్త్డే విషయం చెప్పమని అడుగుదాం అనుకున్న, బర్త్డే అయిపోయి 3 డేస్ అవుతుందన్నమాట. నాకు ఇప్పుడు వీడియోస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పెడుతున్నా. వీళ్ళైతే మా పెద్ద ఆడపడుచు, మా అన్నయ్య, మా కోడలు, చిన్న కోడలు. ఒకవేళ మీరు బర్త్డే విషయం చెప్పాలనుకుంటే బిలేటెడ్ అని చెప్పండి. ఇప్పుడు మా ఫ్యామిలీ వచ్చేసిందనమాట. మా గానవి మా మాన్యు ఇద్దరు కలిసి మేము గిఫ్ట్ ఇస్తామని ఫైట్ చేస్తారు. ఈ అట్నో ఇట్లనో ఇచ్చిళ్ళు. అక్షంతలు కూడా ఇస్తారట. అరే పెద్దోళ్ళే వేయాలి, చిన్నోళ్ళు వేయద్దు అని అన్నా కానీ మీరు వేసేలు మేము వేయద్దా అని చెప్పేసి వాళ్ళు కూడా అక్షంతలు వేసేలు అనమాట. ఇక లాస్ట్కు ఫైనల్లీ ఒక కేక్ అయితే తినిపించేసాము. ఇక పెద్దలందరూ అయిపోయినాక ఎవరున్నారో చిన్నపిల్లల ఫస్ట్ ఫ్రెండ్స్ని దింపి ఆ తర్వాత చిన్నపిల్లల గ్యాంగ్నంతా ఒక ఫోటో అయితే దింపినాము. ఇంకా బర్త్డేకి వచ్చిన వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ అయితే దిగిళ్ళు. చూడండి మా పిల్లల గ్యాంగ్ ఎట్లుందో, ఫస్ట్ బర్త్డే గర్ల్, తర్వాత గర్ల్స్, తర్వాత బాయ్స్ ఎంత క్యూట్గా నిలబడి ఫొటోస్ దిగుతున్నారో. స్టిల్స్ అయితే తగ్గేదే లేదన్నట్టు ఇస్తారు. నేను మా కోడలు అంటే మా పెద్దడపరిచే వాళ్ళ చిన్న పాప అనమాట. ఒక పిక్ అయితే తీసుకున్నాము, తర్వాత కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసినాము. ఇంతటితో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఉంటాను, బాయ్.